ఒక మిడ్ డే మీల్ అధికారిగా మీ ప్రధాన కర్తవ్యం ఏంటంటే ప్రతి పాఠశాలకు కేటాయించిన ఆహార పదార్థాల గురించి తగిన శ్రద్ధ తీసుకోవడం. ఎస్ఎఫ్సి గోడౌన్ నుండి రిలీజ్ ఆర్డర్ ప్రకారం విడుదల కావాల్సిన పదార్థాల పరిమాణాన్ని, నాణ్యతను పరిశీలించాలి. స్వీకరించే ప్రతి బ్యాగు మీద ఉండే బెస్ట్ బిఫోర్ తేదీ లేబుల్ను పరిశీలించాలి. ప్రతి బ్యాగు సీల్ చేయబడి చిరిగిపోకుండా ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. దానివల్ల కారిపోవడం, పదార్థాలు కలుషితం కావడం వంటి సమస్యలు రావు. స్వీకరించాల్సిన బస్తాల బరువు సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. డెలివరీ కావాల్సిన సంఖ్య ప్రకారం బ్యాగును లెక్కించుకోవాలి. రవాణా సమయంలో బస్తాలను ఇష్టానుసారం కాకుండా జాగ్రత్తగా ఎత్తించాలి మరియు దింపించాలి. రవాణా వాహనం చాలా శుభ్రంగా ఉండాలి. ఆహారేతర పదార్థాలు అంటే యూరియా, రసాయనాలు, కిరసనాయిలు మొదలైన వాటిని బియ్యం బస్తాలతో పాటు ఉంచకూడదు. వ్యక్తిగత భద్రతా దృష్ట్యా, అలాగే బస్తాలు పాడు కాకుండా ఉండడం కోసం రవాణా సమయంలో ఎవ్వరూ వాటి మీద కూర్చోకూడదు. స్కూల్లోని ఎండిఎం స్కీమ్ కోసం ఎస్ఎఫ్సి గోడౌన్ నుండి అందుకున్న సరుకును దించుకుని దాన్ని జాగ్రత్తగా పేర్చుకోవడం. ఓకే, ఒకసారి పాఠశాలకు బస్తాలు చేరిన తర్వాత అవి ప్యాక్ చేసినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయో లేదో జాగ్రత్తగా నిర్ధారించుకోవాలి. ఎలాంటి డ్యామేజ్ జరగలేదని నిర్ధారించుకోవాలి. బస్తాలు దెబ్బతినలేదని, కలుషితం కాలేదని నిర్ధారణ చేసుకునేందుకు ఒకసారి వాటిని పరిశీలించాలి. లేదంటే అవి పిల్లలకు హానికరం కావచ్చు. బస్తాలను ఎత్తైన ప్రదేశంలో పేర్చాలి. వాటిని గోడలకు కాస్త దూరంగా ఉంచాలి. అలాగే పొడిగా, శుభ్రంగా ఉన్న చోటే ఉంచాలి. స్థానిక మార్కెట్ నుండి బియ్యం కాకుండా ఇతర ఆహార పదార్థాల కొనుగోలు. పండ్లు మరియు కూరగాయలు కొనేటప్పుడు అవి దెబ్బతిని కుళ్ళిపోకుండా తాజాగా ఉన్నాయో లేదో అని నిర్ధారించుకోండి. మార్కెట్ నుండి కొనుగోలు చేసే ఆహార పదార్థాల పరిమాణాన్ని, ఇతర వివరాలను పరిశీలించండి. కల్తీ, కాలం చెల్లిన లేబుల్స్ లేని ఆహార పదార్థాలను కొనుగోలు చేయకండి. ఎల్లప్పుడూ స్థానిక మిల్లుల నుండి ప్యాక్ చేసిన, అప్పుడే దింపిన సరుకునే కొనండి. ఆహారేతర పదార్థాల కొనుగోలు. రవాణా సమయంలో ఆహారేతర సామాగ్రిని విడి సంచుల్లో ప్యాక్ చేసి ఆహార పదార్థాలకు దూరంగా ఉంచండి. సాధారణ స్టోరేజ్ ప్రదేశం. ఆహారం నిల్వ ఉంచే గదులు మరియు వంట గదులకు పక్కా గోడలు, పైకప్పులు ఉండడం అన్ని విధాలుగా మంచిది. ఆహార పదార్థాలు ఉండే ప్రదేశంలోకి అనుమతి నిబంధనలు కూడా ఉండాలి. నేల డొల్లగా ఉండకూడదు, అలాగే పగుళ్లు కూడా ఉండకూడదు. ఆహార పదార్థాలుండే ఏ ప్రదేశానికైనా గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఉండాలి. ఈగలు, దోమలు రాకుండా కిటికీలకు మంచి నాణ్యమైన చిక్కనైన జాలీలు ఉండాలి. ఆహారాన్ని హ్యాండిల్ చేసేవారి ఆరోగ్యం. ఆహారాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళందరూ మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. ఆహారాన్ని హ్యాండిల్ చేసే వాళ్ళు టీబీ, టైఫాయిడ్, జాండీస్, చికెన్ పాక్స్ ఇంకా డయేరియా వంటి అంటువ్యాధులతో బాధపడుతూ ఉండకూడదు. ఆహారాన్ని హ్యాండిల్ చేసే వారికి ప్రతి 6 నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించి వారు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి. పరిశుభ్రమైన వాతావరణం. ఆహార భద్రత విషయంలో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. వంట చేసేటప్పుడు కుక్ పొగాకు నమలకూడదు, పొగ తాగకూడదని గుర్తుంచుకోవాలి. కిచెన్లోకి అడుగు పెట్టే ముందు చెప్పులు విప్పేయాలి. పనులు ప్రారంభించే ముందు పాటించాల్సిన పారిశుద్ధ నియమాలు. ఉదయం పనులు ప్రారంభించడానికి ముందే వంట చేసే ప్రదేశంలో నేలను చక్కగా చీపురుతో చిమ్మి శుభ్రం చేసుకోవాలి.
వంటగదులన్నింటినీ ఫినాయిల్తో శుభ్రం చేసుకోవాలి. వంటకు కావలసిన పదార్థాలు మరియు వంటకు వాడే వస్తువులను శుభ్రంగా కడిగి వాడాలి. అన్నం మరియు ఇతర పప్పు దినుసులను సిద్ధం చేసుకోవడం. వంట చేసే ప్రదేశంలో తగినంత కాంతి ఉండేలా కూడా చూసుకోవాలి. బెస్ట్ బిఫోర్ డేట్ సరిచూసుకుని కొన్న వస్తువులను స్టాక్ రొటేషన్ పద్ధతిలో వాడాలి. తెరిచిన ప్యాకులన్నింటినీ కలుషితమయ్యే ప్రమాదం లేకుండా స్టోర్లోనే ఉంచాలి. స్థానిక అలవాట్లను అనుసరించి వంటలో ఒక నిర్దిష్ట పద్ధతిని అనుసరించండి. వంట ఎప్పుడూ ఒకే విధంగా ఉండడం కోసం వంట తయారీ విధానాన్ని రాసుకుంటే బాగుంటుంది కదా. ఆహారంలో పౌష్టిక విలువలు. ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే మధ్యాహ్న భోజనంలో పౌష్టిక విలువల గురించి. ఒక అధికారిగా మీ బాధ్యత ఏంటంటే మధ్యాహ్న భోజన పథకం కింద ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆహార పదార్థాల మెనూ ఉండేలా చూడటం. పిల్లలకు ప్రతిరోజు ప్రోటీన్లు, కొవ్వు, ఇంకా కార్బోహైడ్రేట్ వంటి ఆవశ్యక పోషక పదార్థాలు తగినంతగా లభించడం కోసం బియ్యం, పప్పు, ప్రోటీన్లు, పుష్కలంగా ఉండే సోయావడి, కొవ్వును అందించే నూనె మొదలైన వాటిని నిర్ధారిత ప్రమాణంలో వాడేలా చూడాలి. పిల్లలకు ఖనిజాలు మరియు విటమిన్లు లభించడం కోసం మెనూ ప్రకారం అప్పుడప్పుడు పండ్లు, ఆకుపచ్చని కూరగాయలు కూడా అందించాలి. ఉప్పు, మసాలాలు ఎక్కువ మోతాదులో వాడితే అవి పిల్లల ఆరోగ్యానికి హానికరం కనుక వాటిని తగు ప్రమాణాలలో జాగ్రత్తగా వాడాలి. ఆహారంలో పౌష్టికతతో పాటు మంచి రుచి కూడా ఉండేలా చూడాలి. లేదంటే రుచి పచి లేని చప్పని తిండి కారణంగా పిల్లలకు మధ్యాహ్న భోజనంపై ఆసక్తి తగ్గిపోతుంది. భోజన వడ్డన. భోజనం వడ్డించే వ్యక్తి తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. భోజనం వడ్డించే వరకు అది వేడిగా ఉండాలి. అలాగే వండిన తర్వాత 2 గంటల్లోపు వడ్డన జరగాలి. లేదంటే రుచి, నాణ్యత తగ్గి బ్యాక్టీరియా వృద్ధికి అవకాశం ఉంటుంది. ఫలితంగా ఆహారం పాడై అది విషతుల్యం కావచ్చు. వడ్డించే సమయంలో పొడవాటి పెద్ద గరిటెలను వాడాలి తప్ప అన్నం, పప్పు లాంటి వాటిని చేతులతో వడ్డించకూడదు. భోజనం పూర్తిగా పంపిణీ చేయబడిందో లేదో, పిల్లలందరికీ భోజనం అందిందో లేదో చెక్ చేసుకోండి. పిల్లలందరికీ భోజనం అందిన తర్వాత ఆహారం ఇంకా మిగిలితే వెంటనే స్కూల్లో ఉన్న మిగతా వారికి దాన్ని పెట్టేయాలి. అంటే ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లకు. శుభ్రపరచడం. వంటకి, వడ్డనకి వాడిన అన్ని పాత్రలను సేకరించి వాటిని అంట్లు తోమే ప్రదేశానికి చేర్చాలి. శుభ్రపరిచేందుకు వాడే ద్రావణంలో తగినంత గాఢత ఉండేలా చూసుకోవాలి. క్లీనింగ్ పౌడర్లో శుభ్రమైన నీటినే కలపాలి. ప్రతి పాత్రను, గరిటెను జిడ్డు లేకుండా శుభ్రం చేయాలి. నీళ్లలో చివరిసారి కడగడం పూర్తయ్యాక ఆరడం కోసం వాటిని స్టోర్ చేసే ర్యాక్ మీద లేదా అలమరాల్లో లేదా ఎత్తుగా ఉండే నిర్ధారిత ప్రదేశంలో బోర్లించాలి. వంట ప్రదేశంలో చుట్టుపక్కల పొర్లిపడ్డ ఆహార పదార్థాలను తీసి చెత్తబుట్టలో వేయాలి. నీటి ప్రదేశం మరియు చేతులు కడుక్కోవడం. తాగేందుకు, వంటకు లేదా అంట్లు తోమేందుకు వాడే నీళ్లు ఎలాంటి కాలుష్యాలు లేకుండా, అంటే మట్టి, ఆకులు, కాడలు వగైరాలు లేకుండా శుభ్రంగా ఉండాలి. విద్యార్థులు మరియు భోజనం హ్యాండిల్ చేసే వారికి చేతులు శుభ్రం చేసుకునే క్లుప్త క్రమం. బాల్య విధానం. మధ్యాహ్న భోజన పథక పనుల్లో ఎట్టి పరిస్థితులను 18 సంవత్సరాల నిండిన వారిని నియమించకూడదు. అంటే కొనుగోలు, రవాణా, స్టోరేజు, తయారీ, వంట, పంపిణీ, క్లీనింగ్ లాంటి ఏ పనిలోనూ 18 సంవత్సరాల నిండిన వారిని నియమించకూడదు. 18 సంవత్సరాలు నిండని వాళ్ళను కనీసం వంటగదిలో కూడా అనుమతించకూడదు. చివరికి సంయోజక బిడ్డలనైనా సరే వంటకు సంబంధించిన ఏ పని పిల్లలతో చేయించకూడదు. అది వడ్డన కానీ, వండే పని కానీ, లేదా కూరగాయలు తరిగే పని కానీ. ఖాళీ అయిన బియ్య బస్తాలను శుభ్రపరిచి వాటిని సక్రమంగా భద్రపరచాలి. ఇప్పటిదాకా చర్చించిన విధంగా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా
మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నా ప్రగాఢ విశ్వాసం. థ్యాంక్ యూ.